పాన్ ఇండియా మెరుపులే అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమని రాశారంటే ఈ ఏడాది ప్రథమార్థం తెలుగు చిత్రసీమకు మిశ్రమ ఫలితాన్ని అందించింది. సంక్రాంతి చిత్రాల మెరుపులతో ఇండస్ట్రీకి అదిరే ఆరంభం దక్కిన ఆ తర్వాత సరైన సినిమాల లేక వేసవి సీజన్ అంతా వెలవెలబోయింది. ఈ మధ్యలో కోర్ట్, మ్యాడ్, హిట్ 3 రూపాల్లో 1-2 హిట్లు పడినా వసూళ్ల పరంగా బాక్సాఫీస్కు కడతెచ్చిన చిత్రాలు ఏమీ లేవు. జూన్లో విడుదలైన కుబేర, కన్నప్ప చిత్రాలు ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్ బాట పట్టించడంతో తెలుగు సిరీస్ పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. దీంతో ఇప్పుడు ద్వితీయార్థం ఎలా సాగనుందన్న చర్చ అందరిలోనూ మొదలైంది. అయితే ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు బాక్సాఫీస్ ముందంతా స్టార్ల సందడే కనిపించనుంది. ఇందులోనూ ప్రతి నెల 1-2 భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు వినిపించేందుకు సిద్ధమవడంతో అందరిలోనూ ఆసక్తి రేపింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ 6 నెలల కాలం అయిపోయిన క్రమంలో ఈ సంవత్సరంలో 2026 ప్రథమార్థం మనం దీన్ని సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే జూన్ తోటి మనకి 6 నెలలు అయిపోయాయి కాబట్టి జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా ఉన్న 6 నెలలు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీద ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రాశారు. దీంట్లో ఏం రాశారంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఈ 6 నెలల కాలంలో సంక్రాంతి సినిమాలు సందడి చేసినప్పటికి కూడా దాని తర్వాత అనుకున్నటువంటి హిట్స్ లేవు. రీసెంట్గా వచ్చిన కుబేర, అలానే మంచు విష్ణు, కన్నప్ప ఈ 2 సినిమాలే కొద్దిగా థియేటర్ దగ్గరికి జనాలు వెళ్ళి చూసే పరిస్థితి ఉంది. అంతే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు అనేది ఈ యొక్క ఆర్టికల్లో చెప్పింది. దీంట్లో ఈ కమింగ్ 6 మంత్స్లో కూడా వచ్చే సినిమాలు భారీగా ప్రతి నెల 1 లేదా 2 అతి పెద్ద సినిమాలు రాబోతున్నాయి అనేది ఈ యొక్క ఆర్టికల్. దీంట్లో ఏ సినిమాలు ఉన్నాయనే విషయాన్ని మనం చూద్దాం. ఇకపోతే సెప్టెంబర్లో హోరాహోరీ హనుమాన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా. ఇప్పుడు ఆయన రానున్న మరో పాన్ ఇండియా చిత్రం మిరాయ్. ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్. తేజ ఇందులో సూపర్ యోధాగా అలరించనున్నారు. భారీ బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలై టీజర్తో ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ని సంపాదించుకుంది. మరి ఈ చిత్రం తేజకి మరో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటారా లేదా అన్నది సెప్టెంబర్ 5న తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అఖండ 2 తాండవం బాక్సాఫీస్ బరిలో తలపడున్నది. అలానే ఓజీ, ఇకపోతే సుజిత్ దర్శకంలో ఓజీ. ఇందులో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్ర చేస్తున్నాడు. హనుమాన్ ఆఖర్లో అదరగొట్టేది ఎవరు? సలార్, కల్కి 2898 2898 ఏడి చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్లో మెరుపులు నిర్మించారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడు ఈ వరుస విజయాల తర్వాత ఆయన నుంచి వరన్న కొత్త పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్. ఇది ప్రభాస్ చేయనున్న తొలి హారర్ కామెడీ ఎంటర్టైనర్. దీంట్లో ఆయన బుజ్జిగాడు తరహా క్యారెక్టరైజేషన్తో వింటేజ్ లుక్లో కనిపించడం మరో ఆకర్షణ. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే టీజర్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ప్రభాస్ సంబంధించింది. ఇక ఎవరున్నారు? ఇంకా ఎన్టీఆర్ సంబంధించి కూడా సినిమాలు ఉన్నాయి. ఒకటి వార్ 2 ఉంది. సో దానికి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలా అయితే ఇక మెయిన్ దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ద్వితీయార్థంలో వచ్చేటువంటి సినిమాలు భారీ నుంచి అతి భారీ సినిమాలు ఉన్నాయి. ప్రతి నెల 1 నుంచి 2 వరకు ఆగస్టు, ఇప్పుడు జూలై నుంచి మొదలు పెడితే ఆగస్ట్ నుంచి అయితే కంటిన్యూగా అప్ టు డిసెంబర్ వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క ద్వితీయార్థం ఈ సంవత్సరంలో మన చిత్ర పరిశ్రమకి మంచి రోజులు అని చెప్పేసి, అలానే మన తెలుగు సినిమా యొక్క సత్తా ఏదైతే ఉందో అది నేషనల్ లెవెల్లో కూడా చాటే అవకాశం ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద తెలుగు వారి హవా నడుస్తుంది అనేటువంటిది ఒక ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ రాశారు. ఇకపోతే లక్కీ భాస్కర్కు సీక్వెల్. గతేడాది దీపావళికి విడుదలై బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విజయవంతమైన సినిమాకి సీక్వెల్ చేస్తారని ప్రకటించారు దర్శకుడు వెంకీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చారు. లక్కీ భాస్కర్కు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని చెప్పినప్పటికీ ఎప్పుడు సెట్స్ పై తీసుకొస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగానే ఆయన ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న సూర్య 46 వర్కింగ్ టైటిల్ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలని వెంకీ అట్లూరి పంచుకున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఆ సినిమా అందమైన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ఫ్యామిలీతో పాటు కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుందని తెలిపారు. ఇది వచ్చే ఏడాది థియేటర్లకు రానుంది. ఒక బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావడం కోసం ఏ విధంగా మన సొసైటీలో మన బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా
ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా కోటీశ్వరుడు అయ్యారు, 100 కోట్లు సంపాదించాడు అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దానికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ యొక్క హీరో దుల్కర్ సల్మాన్ ఆయన లైఫ్లో పడేటువంటి స్ట్రగుల్ని చూస్తే ఖచ్చితంగా బిలో మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనెక్ట్ అవుతాడంలో సందేహం లేదు. భార్య ఏ విధంగా ఉంటుంది, అత్తగారు ఏ విధంగా ఉంటారు, బావమరుదులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు డబ్బులు లేనప్పుడు. ఈ యొక్క క్రమంలో డబ్బులు యొక్క అవసరం అనేది మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎంత స్ట్రగుల్ అవుతాడు అనే విషయాన్ని చాలా అద్భుతంగా వెంకీ అట్లూరి దీనికి దర్శకత్వం వహించారు. అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఏంటంటే హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేశాడు అంటే మనం వింటూ ఉంటాం. కానీ అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ దర్శకుడు ఎవరు, ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగాడు అనేది ప్రతి ఒక్కరు కూడా నాతోటే ఒక 10 మంది అని ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ శాతం ఎవరి దర్శకుడు ఎవరి అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత దర్శకుడి పేరుని అడిగినటువంటి మహిళల్ని నేను చూశాను. అంత అద్భుతమైన సినిమా లక్కీ భాస్కర్. పెద్ద పెద్ద హంగులు, పెద్ద పెద్ద ఖర్చులు లేకుండా ఒక పీరియాడిక్ 1990s 80s టైంలో జరిగిన ఒక కథను తీసుకొని ఆ యొక్క పీరియడ్ని తీసుకొని అక్కడ జరిగేటువంటి ఒక బ్యాంక్ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఏ విధంగా తనకి అనుకూలంగా మార్చుకున్నాడు, తర్వాత ఎటువంటి క్రైమ్ చేయకపోయినప్పుడు కూడా ఆ యొక్క బ్లాక్ మనీతో ఏ విధంగా తన యొక్క రిమైనింగ్ జీవితాన్ని హ్యాపీగా గడిపాడు అనేది ఈ సినిమా కథ. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి దర్శకుడికి హీరోకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సంబంధించి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. వెంకీ అట్లూరికి తదుపరి సినిమా సూర్య, తమిళ్ స్టార్ సూర్య, మన గజనీ సూర్యకి ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విలేకరులు అయినటువంటి ప్రశ్నకు సమాధానంగా లక్కీ భాస్కర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అన్నప్పుడు తప్పకుండా ఉంటుంది అనేటువంటి సమాధానం అయితే చెప్పారు. అది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ముందుగా సూర్యకు సంబంధించిన సినిమా, సూర్యతో చేసేటువంటి సినిమాకి సంబంధించి మాత్రం కొన్ని వివరాలు తెలియజేశారు. ఇది పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒక కుటుంబ కథా చిత్రంగా నేను సినిమా చేస్తున్నాను అన్నారు. మనం రీసెంట్గా చూసాం, ఈ మధ్య పెద్ద హీరోలందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మనం చూసాం సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత దాదాపుగా అందరు కూడా అదే రూట్లో ఉన్నారు. చిరంజీవి కూడా అనిల్ రావిపూడితో ఒక ఫ్యామిలీ సినిమా చేయటం, వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయటం, ఈ విధంగా దాదాపుగా అగ్ర హీరోలు అందరూ కూడా రాజాసాబ్ లాంటి సినిమా ప్రభాస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్య దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా చెప్పాడు, అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు దొరకడం అనేది ఒక వరం లాంటిది ఇండస్ట్రీకి అని. ఎందుకంటే అది తక్కువ రోజుల్లో పక్కా ప్లానింగ్ తోటి భారీ సెట్లు, భారీ బడ్జెట్లు, సుమో లేవటా లాంటి ఖర్చులు లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతో మంచి స్క్రీన్ ప్లేతో కథతో సినిమా చేస్తే సూపర్ హిట్ వద్దని చెప్పేసి నిరూపించిన వ్యక్తి అనిల్ రావిపూడి అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ 2 కూడా అదేవిధంగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ స్ట్రగుల్, అలాగనే ఆర్థిక నేరాలకు సంబంధించిన నేపథ్యంలో జరిగేటువంటి అవకాశం ఉందని అయితే ఫిలిం నగర్ వర్గాలు అయితే అనుకుంటున్నారు. ఇది అట్లూరి వెంకీ అట్లూరి సంబంధించినటువంటి తాజా సమాచారం. ద 100 సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి సందేశంతో ది 100 సినిమా నిర్మించారు. పోలీస్ ఆఫీసర్గా సాగర్ కరెక్ట్గా ఫిట్ అయ్యారు. ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్కే సాగర్ మంచి హీరో అవుతాడనిపిస్తుంది. ఈ సంవత్సరం గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలింగా ద 100 వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని నేను రికమెండ్ చేయడం లేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఇక పైరసీ వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం పోలీస్ అధికారులతో మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరిగింది అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ హీరో ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ద 100. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ నటించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేష్ కటుటూరి. ఇది నెల 11 రిలీజ్ కానుంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు ముఖ్య అతిథులుగా హాజరై బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ ద 100 సినిమా చూశాను. ఒక పవర్ఫుల్ యాక్టింగ్తో మంచి సోషల్ మెసేజ్ చెప్పడానికి దర్శకుడు శశి మంచి ప్రయత్నం చేశారు. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంతవాసి, టాలీవుడ్ బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లోనూ రాణించగల ప్రతిభ సాగర్లో ఉంది.
ఐపీసీలోని మంచి సెక్షన్లలోని సారాంశాలతో పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్తో తీసిన సినిమా ఇది. ఈరోజు ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సింది, కానీ ఆయనకు మరో కార్యక్రమం ఉండడం వల్ల మాకు తెలియజేయడం జరిగింది అన్నారు శ్రీధర్ బాబు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ ఐటీ మినిస్టర్ శ్రీధర్ అన్నగారు నా సినిమాని చూసి నన్ను ఆశీర్వదించారు. అలాగే నా కోసం ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎస్ గోపాల్ రెడ్డి, కోదండరామిరెడ్డి, డైరెక్టర్ బి గోపాల్ గారు వాళ్ళ ఫ్యామిలీతో నన్ను చేర్చుకున్నందుకు థ్యాంక్స్. ద 100 అనేది ఒక వెపన్. కొందరు సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమాను చూసినప్పుడు వాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారు అని అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన విని ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అనిపించింది. ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ చిత్రంలోని మహిళల గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం అని చెప్పారు. ద 100లో ఎంటర్టైన్మెంట్తో పాటుగా మంచి సందేశం ఉంది అన్నారు నిర్మాత రమేష్. ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు గారు మిగతా పెద్దలందరికీ థ్యాంక్స్ అని నిర్మాత వెంకీ చెప్పారు. ఈ వేడుకలో ఏ కోదండరామిరెడ్డి, బి గోపాల్, ఎస్ గోపాల్ రెడ్డి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ద 100 చిత్ర బృందంలోని పలువురు పాల్గొన్నారు. మనకి సాగర్ ఆర్కే అంటే తెలుసు. మనకి ఆర్కే అంటే మొగలరేకు సీరియల్లో ఆర్కే అనేటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసినటువంటి సాగర్ మంచి ఆదరణ అయితే పొందారు. దానికి ఏంటంటే మహిళా ప్రేక్షకులు అతని యొక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ఆర్కే అనేసి బాగా ఫేమస్ అయ్యారు. సో సాగర్ అతని యాక్చువల్ పేరు అయినప్పుడు కూడా సీరియల్లో ఉన్నటువంటి ఆర్కే అనే పేరుని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి సాగర్ ఆ తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ద 100 అనేది సైబర్ క్రైమ్ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలాగా ఉంది. ఇది దీనికి సంబంధించి ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ద 100 అనేటువంటి సినిమాని నిర్మించారు నిర్మాత దర్శకులు. దీంట్లో హీరోగా ఉన్నటువంటి ఆర్కే సాగర్, పవన్ కళ్యాణ్ గారు దాని యొక్క థియేట్రికల్ ట్రైలర్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సినిమా అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా రేవంత్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలానే మంత్రి శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఇది దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారం.